అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అగ్గ్యాల మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. కండ్లల్ల కన్నీరు సిద్ధంగా ఉన్నది, గుండెల్ల బాధ రెడీగా ఉన్నది, ప్రేమదారి తప్పిన జ్ఞాపకాలను గుర్తు చేసినందుకే గీ పాట వచ్చింది అనిపిస్తాందోళ్ళ. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఇట్లా వాడిన జర ఏమనుకోకుర్రి. ఎంత మంచిగా ఉన్నదంటుల్ల పాట, మనసు తరుక్కపోతాంది ఇంట. అంటే లక్ష్మణ్ అన్న వాయిస్తోని పాటకు ప్రాణం పోసిండు. సినిమా ఇండస్ట్రీకి రాజమౌళన్న తోపైతే ఫోక్ సాంగ్స్కి లక్ష్మణ్ అన్న తోపుల్లా. ఇన్నరావుల్లా పాట కాదుల్లా, సూషిల్లా అసలు పాట. నేనైతే పక్కాగా చెప్తానుల్లా, ఈ పాట చూసినాక ఉన్న కళ్ళల్లో నీళ్లు రాకుండా అసలు ఉండరోల్లా. పాట వింటుంటే మెంటలెక్కిపోతుంది, ఊపిరి పీల్చుకోవడం కూడా కట్టంగా అనిపిస్తుందోల్లా. ఒక సినిమాలు ఉన్న కథ మొత్తం ఈ పాటలు ఉన్నదోల్లా. ఈ పాట వింటా అంటే గుండెను రోడ్ రోలర్ కింద పడేసి దొక్కినట్టే ఉన్నదోల్లా. ప్రాణం పోయినా కూడా తను ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని చేసుకొని వెళ్ళిపోతా అంటే ఆ అమ్మాయిని సాగదంపడం, ఆ అబ్బాయి కోరుకుంటున్న కోరికను నెరవేర్చడం ఈ పాట ఉద్దేశముల్లా. గంతలాగా ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ గిట్లా మోసం చెయ్యద్దుల్లా. ఉత్తుత్తుగా ఒకరి పానం పోతుంది కదుల్లా. ఒక్కొక్క లిరిక్స్కి పెద్ద దండముల్లా. పానం పోతుంది ఇంట అంటే ఇక పోతి పాటను రాసింది, డైరెక్షన్ చేసింది, పాడింది మన లక్ష్మణ్ అన్నుల్లా. వామ్మో, అన్నీ రాసి అన్నీ వాడి అన్నీ డైరెక్షన్ చేసిండోళ్ళ. ఎంత మంచిగా ఉన్నదో అసలు. ఏం ఆలోచించి రాసినవన్నా ఏడ్తారు ఒక్కొక్కరు చూసినాక. ఈ పాటకు మ్యూజిక్ కోరస్ చేసింది మన హనుమంత్ అన్న మదీన్ ఎస్కే అన్నుల్లా. గట్లనే ఈ పాటకు ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన సాయి పవర్ అన్నోళ్ళ. ఇక ఈ పాటను ఎక్సలెంట్గా మ్యూజిక్ చేసింది మన మదీన్ ఎస్కే అన్నోళ్ళ. ఇక అన్న అయితే లిరిక్స్కి తగ్గట్టు మ్యూజిక్ చేసి సంపేసిండు పోర్రి. ఇక ఈ పాటను కెమెరాల బంధించింది, ముక్కలతికింది మన జనతా బాబ్లు అన్నోళ్ళ. ఇక హీరోగా చేసింది మన కిట్టు పవన్ అన్నోళ్ళ. హీరోయిన్గా చేసింది మన శిరీష లక్ష్మణక్కుల్లా. వీళ్ళ యాక్టింగ్ అంటారా సూపర్ ఉన్నదోళ్ళ. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇలా కిట్టు అన్న ఏందన్నా నీ ఎక్స్ప్రెషన్లు సంపేషన్ పోర్రి. ఆ ఎమోషనల్తో కిట్టు అన్న ఏడుస్తూ అందరిని ఏడ్పించిండోళ్ళ. ఇక శిరీష అక్క తన పెళ్ళిలో సంతోషంగా ఉన్నది. అక్క నవ్వు చాలా బాగున్నది, కానీ అక్కకు చనిపోయింది ఎవరో తెలియకుండా దండం పెట్టుకున్నది. అది బాధగా అనిపించిందోళ్ళ. కిట్టు అన్న బాధతో డ్యాన్స్ చేస్తా అంటే ప్రాణం పోయినట్టు అనిపించిందోళ్ళ. వీళ్ళగిట్ల ఎవరన్నా ఇంకీ పాట చూసి ఉండకపోతే దోస్తీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీరు చూసినాక ఈ పాట ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి. మీరు తీసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. ఇక ఉంటాం మళ్ళీ.